హాయ్ స్నేహితులారా, బాగున్నారా? ఈరోజు మనం పంచతంత్రం నుంచి హ్మ్. ఒక భలే కథ చెప్పుకుందాం. ఓ పంచతంత్రమా భలే ఏ కథ అది? ఈ కథ పేరు చిత్రగ్రీవుడి తెలివి ఐకమత్యం. చిత్రగ్రీవుడు అంటే హ్మ్. ఎవరో తెలుసా? ఒక పెద్ద పావురం అన్నమాట. చాలా చాలా తెలివైన పావురాల రాజు. అవును, తనే ఈ కథలో హీరో. మరి కథలో ఇంకా వేరేవాళ్లు కూడా ఉంటారు కదా? ఉన్నారు. చిత్రగ్రీవుడితో పాటు కొన్ని చిన్న పావురాలున్నాయి. అవి కొంచెం అంటే ఆత్రం ఎక్కువలండి. హహహా, ఆత్రం పావురాలా? ఇంకా ఇంకా ఒక వేటగాడున్నాడు. అబ్బో, అతను పావురాలను పట్టేసుకోవాలని చూస్తాడు. కానీ ఏదో ట్విస్టుందా? ఆ మన హీరోకి ఒక మంచి ఫ్రెండున్నాడు, హిరణ్యక అని. ఒక చిన్న ఎలుక చాలా హెల్ప్ చేస్తుంది. ఓ, ఎలుక భలే ఉంది. మరి ఇదంతా ఎక్కడ జరుగుతోంది? ఈ కథంతా ఒక పెద్ద పచ్చని అడరిలో జరుగుతుంది. అక్కడ మన చిత్రగ్రీవుడు తన పావురాల గుంపుతో కలిసి హాయిగా ఎగురుతూ ఉంటాడు. ఆహా, బాగుంది సెట్టింగ్. సరే, మరి కథ మొదలుపెట్టు. సరే వినండి. ఆ ఒకరోజు ఏమైందంటే, ఉమ్, ఆ అడవిలోకి ఒక వేటగాడొచ్చాడు. ఉమ్, వాడికి పావురాలంటే ఉమ్, మహా ఇష్టం. ఉమ్. పట్టుకోవాలనొచ్చాడు. అయ్యో, ఏం చేశాడు మరి? ఏం చేశాడంటే, నేలమీద కొన్ని మంచి మంచి గింజలు చల్లాడు. ఉమ్, పావురాలకు బాగా ఇష్టమైనవి. ఓహో, ఎర్రవేశాడనమాట. అవును. ఆ గింజలపైన పెద్దగా కనిపించకుండా ఒక వల పరిచాడు. తనేమో పక్కనే పొదల్లో దాక్కున్నాడు. పావురాలెప్పుడొస్తాయా అని చూస్తున్నాడు. అప్పుడే వచ్చాయా పావురాలు? అదే సమయానికి పైన ఆకాశంలో మన పావురాల గుంపు చక్కగా ఎగురుతోంది. కింద గింజలు కనిపించగానే కొన్ని చిన్న పావురాలకు నోరూరింది. అబ్బా, గింజలు పదండి తినేద్దామనుకున్నాయా? అచ్చమలాగే పదండి పదండి అనుకొని కిందకి దూకేద్దామని రెడీ అయ్యాయి. కాని రాజు ఊరుకున్నాడా చిత్రగ్రీవుడు? లేదు, చిత్రగ్రీవుడు చాలా తెలివైనవాడు కదా. వెంటనే ఆగండాగండి, అలా అడవి మధ్యలో గింజలు కనిపిస్తే అనుమానించాలి. ఏదో మోసముండొచ్చు. జాగ్రత్త అని గట్టిగా హెచ్చరించాడు. ఆ పెద్దల మాట వినాలి మరి. విన్నాయా చిన్న పావురాలు? అయ్యో, అదే కదా అసలు కథ. కొన్ని తొందరపాటు పావురాలు మాత్రం ఊరికే భయపడతాడులే మన రాజు, ఏమీ కాదు అనుకున్నాయి. చిత్రగ్రీవుడి మాట అస్సలు వినలేదు. అంటే? దిగిపోయాయా? గబగబా కిందకి దిగిపోయాయి. గింజలు తింటూ చూసావా, మేం చెప్పలేదు అన్నట్టు చూశాయి. కాని ఇంకేముంది, ఏమైంది? వలలో పడ్డాయా? అవును. వాళ్లు గింజలు తింటున్నప్పుడే పైనున్న వల తప్ వాళ్లమీద పడిపోయింది. అన్నీ వలలో చిక్కుకుపోయాయి. కిచకిచమని అరవడం మొదలుపెట్టాయి. అయ్యయ్యో, పాపం. మరి చిత్రగ్రీవుడు పైనుండిపోయాడా? లేదు, తన స్నేహితులను అలా వదిలేయడం మంచిది కాదని చిత్రగ్రీవుడు కూడా ధైర్యంగా వాటితో పాటే వలలోకి దిగాడు. అబ్బా, నిజమైన నాయకుడంటే అలా ఉండాలి. మరి లోకల పావురాల పరిస్థితేంటి? పాపం అన్నీ భయంతో వణికిపోతున్నాయి, ఏడుస్తున్నాయి. అయ్యో, ఇరుక్కుపోయామే, ఇప్పుడెలా అని కంగారు పడుతున్నాయి. అప్పుడు చిత్రగ్రీవుడు ఏదో ఒకటి చేసి ఉండాలి కదా? అవును. అప్పుడు చిత్రగ్రీవుడు పెద్ద గొంతుతో, భయపడకండి, ఏడవకండి, నాకొక ఆలోచన వచ్చింది, వింటారా అన్నాడు. పావురాలన్నీ ఆశగా చూశాయి. ఏమాలోచన అదే? చూడండి, మనలో ఒక్కొక్కరం ఈ వలను లేపలేం. కాని మనమందరం కలిసి ఒకేసారి రెక్కలు టపటపా కొడుతూ పైకి ఎగిరామనుకోండి, ఆ ఈ వలను కూడా మనతో పాటు గాల్లోకి లేపుకెళ్ళిపోవచ్చు. ప్రయత్నిద్దామా అనడిగాడు. వావ్, భలే ఐడియా. మరి మిగిలిన పావురాలు ఒప్పుకున్నాయా? చిత్రగ్రీవుడి మాటల్లోని నమ్మకం చూసి వాటికి ధైర్యం వచ్చింది. సరే రాజు, నువ్వు చెప్పినట్టే చేద్దాం అన్నాయి. అన్ని కలిసి 1, 2, 3 అనుకుని ఎగిరాయా. ఒకేసారి రెక్కలు బలంగా కొట్టాయి. ఏమైందో తెలుసా? అద్భుతం! ఆ పెద్ద వల కాస్త వాటితో పాటే గాల్లోకి లేచింది. నిజంగానా? వేటగాడు ఏం చేశాడు? కింద పొదల్లో దాక్కున్న వేటగాడు ఇది చూసి నోరు తెరిచాడు. అమ్మో, పావురాలు వలతో ఎగిరిపోతున్నాయే అని ఆశ్చర్యపోయాడు. చూస్తూ ఉండిపోయాడంతే. భలే జరిగింది. మరి వలతో పావురాలు ఎక్కడికి వెళ్ళాయి? అలా వలతో పాటు ఎగురుతూ చాలా దూరం వెళ్ళాయి. చిత్రగ్రీవుడి ప్రాణస్నేహితుడున్నాడు గదా, హిరణ్యక, ఎలుక. అవును, ఆ హిరణ్యగా ఉండే ఒక కొండ దగ్గరికి వెళ్ళాయి. ఓ, హిరణ్యక చూసిందా వీటిని? చూసింది. తన చిన్న కలుగులోంచి బయటకు వచ్చి ఆకాశంలో వలతో ఎగురుతున్న పావురాలను చూసి కంగారపడింది. ఏమైంది చిత్రగ్రీవా అని అడిగింది. చిత్రగ్రీవుడు చెప్పాడా అంతా? కిందకి దిగి జరిగిన కథంతా చెప్పాడు. హిరణ్యక చాలా మంచి ఫ్రెండ్ కదా. వెంటనే భయపడకు మిత్రమా, నేనున్నాగా అంది.
మరెలా హెల్ప్ చేసింది? ఎలుక కదా! తనకున్న పదునైన చిన్న పళ్లతో కుటుకుటుకుటుకు మని ఆ వలదారాలన్నీ కొరికేసింది. అబ్బా భలే! అంటే పావురాలన్నీ బయటపడ్డాయా? అవును. క్షణాల్లో పావురాలన్నీ వల నుండి బయటపడ్డాయి, స్వేచ్ఛగా, సంతోషంగా రెక్కలు విప్పుకుని మళ్లీ ఆకాశంలోకి ఎగిరిపోయాయి. హమ్మయ్య! వెళ్తూ వెళ్తూ థాంక్యూ హిరణ్యక అని చెప్పి వెళ్ళాయి. అప్పుడు వాటికి బాగా అర్థమైంది. ఏమర్థమైంది? కలిసికట్టుగా ఉంటే ఎంత బలముంటుందో, అంటే ఐకమత్యం ఎంత గొప్పదో తెలిసింది. ఇంకా హ్మ్, పెద్దల మాట వినాలని కూడానా? అవును. పెద్దల మాట వినడం ఎంత ముఖ్యమో, ఆపదలో ఆదుకునే మంచి స్నేహితులుండటం ఎంత అదృష్టమో కూడా బాగా తెలిసొచ్చింది వాటికి. నిజమే. చాలా మంచి నీతి ఉంది కథలో. చూసారా ఫ్రెండ్స్, ఈ కథ ఎంత బాగుందో! ఐకమత్యం, మంచి స్నేహం, పెద్దల మాట వినడం ఇవన్నీ మనకు చాలా ముఖ్యమని ఈ కథ చెబుతోంది. కరెక్ట్. మరి మీకోసం ఒక చిన్న ప్రశ్న వదిలేద్దామా ఆలోచించడానికి? తప్పకుండా. ఒకవేళ చిత్రగ్రీవుడికి ఆ తెలివైన ఆలోచన రాకపోయుంటే, లేదా ఆ హిరణ్యక, ఆ మంచి ఫ్రెండ్ ఆ రోజు అక్కడ లేకపోతే అయ్యో, అప్పుడు ఏం జరిగేదో? అదే. ఆ పావురాలు వల నుండి ఎలా బయటపడేవి? ఇంకేదైనా ఉపాయం ఆలోచించగలవా అవి? దీని గురించి ఆలోచించండి మరి. అవును, ఆలోచించండి. సరే, మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. బాయ్. బై ఫ్రెండ్స్.